పంచతంత్ర కథలు. అనగనగా సిరిపురం అనే ఒక అందమైన పల్లెటూరులో పొద్దున్నే పక్షుల కిలకిలలతో అప్పుడే లేలేత సూర్యకిరణాలు భూమిని తాకుతూ తెల్లవారుతుంది. అలా ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఆ ఊరు చాలా హడావిడిగా ఉంటుంది. ఇలా ఉండగా ఊర్లోకి తోపుడు బండి మీద కూరగాయలమ్మ కూరగాయలు, వంకాయలు, బెండకాయలు అని కూరగాయల వ్యాపారి అరుస్తూ ఉంటాడు. ఇంతలో ఆ ఊర్లో ఉండే సుబ్బమ్మ అతని దగ్గరకొచ్చి ఇలా అంటుంది. చూడయ్యా పోలయ్యా, ఇంతకీ బెండకాయలు కిలో ఎలా ఇస్తున్నావు? వంకాయలు ఎలా కిలో? దొండకాయలు ఎలా కిలో? అమ్మా, నేను అందరూ ఇచ్చే ధర కంటే చాలా తక్కువ ధరకే ఇస్తున్నాను. బెండకాయలు కిలో 30 రూపాయలు, దొండకాయలు 20 రూపాయలు, 40 రూపాయలు. ఓయమ్మో, అంతంత ధరలు చెబుతున్నావు. మళ్ళీ నీ దగ్గరే తక్కువ ధర అని గొప్పలు చెప్పి నీ డప్పు నువ్వే కొట్టుకుంటున్నావు. కిలో 10 రూపాయలకి బెండకాయలిస్తే నీ దగ్గరే కొంటాను, లేదంటే మానేస్తాను. 10 రూపాయలు బెండకాయలతో ఏం వంట చేస్తావమ్మా? అది కూడా 10 రూపాయలకే కిలో అడుగుతున్నావు. సగం సగం ధరకే అడుగుతున్నావు. ఇలాంటి వాళ్ళు రోజుకొక్కలు దొరికితే నా బేరం సాగినట్లే. పొద్దున్నే గొప్ప బేరం దొరికింది. చాలే అమ్మా, బేరం అడగడానికైనా ఒక అర్థం ఉండాలి అని సుబ్బమ్మని చాలా రకాలుగా తిడతాడు. ఏ పోలయ్యా, నేను అడిగిన దానికి ఇస్తే ఇవ్వు, లేదంటే లేదు. పనికి మాలిన వాదన నాతో చేయకు. నేనైతే మీరు అడిగిన దానికి ఇవ్వలేను. నీలాంటి పిసినారి వాళ్ళు కూరగాయలు కొంటారని అనుకోవడం నాదే తప్పు. సాధు రాసుకుంటే బూడిద రాలినట్టు నువ్వు నేనే మాట్లాడుకోవాలి పిసినారితనం గురించి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది సుబ్బమ్మ. పోలయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు. ఓయమ్మో, ఈవిడేంటి నేనే పిసినారి వాడినని ఊర్లో అందరంటుంటే ఈవిడ పిసినారితనంలో నాకు జేజమ్మలా ఉంది. 10 రూపాయలకు కిలో బెండకాయలు అడుగుతుంది అని సుబ్బమ్మని తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా పోలయ్య తన కూరగాయలన్నీ అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోతాడు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు పోలయ్య ఊరిలో కూరగాయలు అమ్ముతూ ఉండగా ఎల్లమ్మ వచ్చి పోలయ్యతో ఇలా అంటుంది. పోలయ్య, నీ దగ్గర ఏ కూరగాయలున్నాయి? అవన్నీ నాకు కిలో సంచుల్లో వేసివ్వు. ఆ మాట విన్న పోలయ్య అన్నీ తూస్తూ సంచిలో వేస్తూ ఉండగా అక్కడికి సుబ్బమ్మ వచ్చి ఇలా అంటుంది. ఎల్లమ్మ వదినా, ఎప్పుడు ఈ పోలయ్య దగ్గరే కూరగాయలన్నీ కొంటావేంటి? ఆయన ఈయన దగ్గరే నువ్వెందుకు కొనాలి? ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ల దగ్గరెందుకు కొనడం లేదు? ఎప్పుడు ఒక్కరి దగ్గరే కొనకూడదు. అలా అయితే మనకి వాటి ధర కూడా సరిగ్గా తెలీదు. ఆ మాట విన్న పోలయ్య కోపంతో ఇలా అంటాడు. చూడు సుబ్బమ్మ, నువ్వు నీ పిసినారితనంతో ఏ కూరగాయ ఒక్కరోజు కూడా కొన్నట్టు నేను చూడలేదు. పైగా కొన్న వాళ్ళని కూడా నువ్వు కొననివ్వడం లేదు అని సుబ్బమ్మపై విసుక్కుంటాడు. అలా ఇద్దరూ గొడవ పడుతూ మాట వాదించుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా ఇంతలో ఎల్లమ్మ వారిని ఆపి ఇలా అంటుంది. చూడు సుబ్బమ్మ, నువ్వన్నట్టేమీ కాదు. ఈ పోలయ్య కూరగాయలు చాలా తక్కువ ధరకిస్తాడు. ఆయనిచ్చిన ధర ఈ ఊర్లో ఎవ్వరివ్వరు. అందుకే నేను చాలా ఏళ్ల నుంచి ఇతని దగ్గరే కూరగాయలు కొంటూ వస్తున్నా. ఇప్పుడు నీ ప్రశ్నలకి సమాధానం దొరికింది కదా, ఇక నువ్వు వెళ్ళు అని సుబ్బమ్మపై కాస్త కోప్పడి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అలా ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు పోలయ్య కూరగాయల బండి సర్దుతూ ఉన్నప్పుడు అతని భార్య సరోజ ఇలా అంటుంది. అయ్యా, ఈరోజు కూర వండడానికి ఏదొక కూర ఇవ్వయ్యా అని కూరగాయలు వండడానికి తీద్దామని బండి దగ్గరకొచ్చి చెయ్యి పెట్టేలోపు ఆమెను ఆపి పోలయ్య ఇలా అంటాడు. ఒసేయ్, నిన్నే కదా నీకు దొండకాయలిచ్చాను. వాటన్నింటినీ కూర వండేశావా? ఏకంగా 1/4 కిలో దొండకాయలు కూర వండావన్నమాట. ఇలా అయితే నా కూరల బండి మొత్తం నువ్వు 10 రోజుల్లో కూరలు వండుకొని అవగొట్టేటట్టున్నావు అని భార్యపై విసుక్కుంటాడు. అప్పుడు సరోజ కాస్త శాంతంగా ఇలా అంటుంది. చూడయ్యా, నువ్వు నిన్న ఇచ్చింది 1/4 కిలో దొండకాయలు. అవి కూడా సగం పండిపోయాయి. మిగిలిన వాటితో కూర వండారు. ఇలా నీ పిసనారితనంతో రోజుకొక పూట మాత్రమే భోజనం చేయిస్తున్నావు.
ఒక్క పూట కూడా కూరతో అన్నం తినకపోతే ఎలా అయ్యా మనం బతికేది? పైగా మిగతా 2 పూటలు ఖాళీ కడుపుతో గంజినీళ్లు తాగి ఉండమంటావు అని కాస్త నీరసంగా మాట్లాడుతుంది. అప్పుడు పోలయ్య ఇలా అంటాడు. ఒసేయ్, చాలే నీ నాటకాలు. అయినా నిన్న మిగిలిన దొండకాయలు పడిపోయాయన్నావు కదా, వాటిని పచ్చడి చేయు, చాలా కమ్మగా ఉంటుంది. ఆ పచ్చడితోనే ఈ రోజుకి ఎలాగో ఒకలాగా సర్దుకుందాం. అదేంటయ్యా అలా అంటావు? మనది కూరగాయల వ్యాపారం. మనం కూడా రోజుకొక కూర వండుకొని తినకపోతే ఎలాగా? అయినా ఇలా నీ పెసినారితనంతో నువ్వు తినక నన్ను తిననివ్వక చాలా ఇబ్బంది పెడుతున్నావు. సరే సరే గాని నాకు సమయం వృధా అయిపోతుంది. ఈ రోజుకి ఆ దొండకాయలే వండు. ఇంకా నువ్వు అధిక ప్రసంగం చేశావంటే రేపటి నుంచి ఆ ఒక్క పూట భోజనంతో కూడా కూర తినకుండా ఉట్టి గంజన్నం తినాల్సి వస్తుంది. నీ ఇష్టం మరి. వద్దులేవయ్యా, అలా మాత్రం చెయ్యకు. అయ్యా, నాకు ఒక అనుమానం. అదేంటంటే నువ్వింత పిసినారి వాడివి కదా, నువ్వు రూపాయి కూడా ఖర్చు పెట్టవు, ఎవ్వరికీ ఇవ్వవు. మరి నువ్వెందుకు కూరగాయలు అందరూ ఇచ్చే ధర కంటే తక్కువ ధరకే అందరికి అమ్ముతున్నావు అని సందేహం వ్యక్తపరుస్తుంది. అప్పుడు పోలయ్య ఆ మాట విని నవ్వి ఇలా అంటాడు. ఓసే పిచ్చిదానా, ఆ మాత్రం కూడా నీకు తెలియదే? ఇవి వ్యాపారంలో ఉన్న లొసుగులే. అదేంటంటే నేను కూరగాయలు తక్కువ ధరకే ఇస్తే అందరూ నా దగ్గరే కొంటారు అని నేను కూరగాయలు తక్కువ ధరకే ఇస్తున్నాను. అందులో ఉన్న లొసుగేంటంటే నేను తూచే తూకం కింద అయస్కాంతం పెట్టాను. దాని వలన వాళ్ళకి కిలో అంటే 1/2 కిలోనే వెళ్తాయి. నేను మాత్రం కిలోకే డబ్బులు వసూలు చేస్తున్నాను. అలా చేయడం వల్ల అందరూ నేనే తక్కువ ధరకి కూరగాయలు ఇస్తున్నానని అందరూ మన దగ్గరే కూరగాయలు కొంటున్నారు. పైగా నేను తూకం కింద అయస్కాంతం పెట్టడం వలన మనకి చాలా ఎక్కువ లాభం కూడా వస్తుంది అని తను చేసే తప్పు గురించి చాలా గర్వంగా చెబుతాడు. ఆ మాట విన్న సరోజ ఇలా అంటుంది. అయ్యా, అది చాలా పెద్ద తప్పయ్యా. నీకు కావాలంటే కూరగాయలకి ధర రూపాయి పెంచి అమ్ము. అంతేకాని ఇలా నీ పెసినారితనంతో వెధవ తెలివితేటలు ఉపయోగించి ప్రజల్ని మోసం చేసి వాళ్ల దగ్గర రూపాయికి 2 రూపాయలు వసూలు చేయడం తప్పయ్యా. నువ్వు తప్పొప్పుల గురించి ఆలోచించుకుంటూ పోతే ఈ రోజుల్లో రూపాయి వెనకేసుకోవడం కష్టమే. ఈ రోజు రూపాయి దాస్తేనే రేపు మనకి భవిష్యత్తులో అది మన కష్టానికి ఉపయోగపడుతుంది. అందుకే నేను ఇలా నా పిస్నారితనంతో రూపాయి దాచి కూడబెడుతూ వస్తున్నాను. అయ్యా, నువ్వు చెప్పింది నిజమే. రూపాయి దాస్తే అది మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కాని ఇలా అడ్డదారులు తొక్కి సంపాదించిన డబ్బు మనకి ఉండదయ్యా అని పోలయ్యకి అర్థమయ్యేలా హితవు చెబుతుంది. అయినా సరే పోలయ్య మాత్రం తన బుద్ధి ఏమాత్రం మార్చుకునేవాడు కాదు. అలా తన పిసినారితనంతో కడుపు నిండా భోజనం తినేవాడు కాదు. కంటి నిండా నిద్ర కూడా పోయేవాడు కాదు. ఎప్పుడూ డబ్బు డబ్బు అని కలలు కంటూ కలవరిస్తూ ఉండేవాడు. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు పోలయ్య కూరగాయలు అమ్ముతూ ఉండగా సుబ్బమ్మ కూరగాయలు కొనడానికొచ్చి అలా పోలయ్యని గమనిస్తూ ఉంటుంది. కాసేపు గట్టిగట్టిగా అరుస్తూ ఇలా అంటుంది. అందరిక్కడికి రండి, ఈ వింత బెడ్డూరం చూడండి. ఈ పోలయ్య ఇంట్లో 3 పూటలకి 1 పూటే తింటాడు. అలాంటిది ఈయన ఊర్లో అందరిచ్చే ధర కంటే ఎందుకు తక్కువ ధరకే కూరగాయలు ఇస్తున్నాడా అని ఇన్నాళ్ళు నేను జుట్టు పీక్కునేదాన్ని. ఇప్పుడు అర్థమైంది నాకు. ఈ పోలయ్య అందర్నీ మోసం చేసి తూకం కింద అయస్కాంతం పెట్టి సరిగ్గా తూయకుండా తనే కూరగాయలు తక్కువ ధరకిస్తున్నానని గొప్పలు చెప్పుకుంటూ అందర్నీ ఇన్నాళ్లు మోసం చేస్తూ వచ్చాడు. ఈయన చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని పోలయ్య చేసిన తప్పుని అందరికీ వివరించి క్షుణ్ణంగా చెబుతుంది. ఆ మాటలు విన్న వాళ్లందరూ పోలయ్య చేస్తున్న పనికి అతనిపై విరుచుకుపడి కోప్పడి నానా తిట్లు తిడతారు. అలాగే ఇంకెప్పుడు పోలయ్య దగ్గర కూరలు కొనమని కరాఖండిగా చెప్పేస్తారు. ఇంకా అక్కడే ఉంటే పోలయ్యని కొడతారేమో అని భయపడి అక్కడ్నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు పోలయ్య ఇంటి బయట కూర్చొని ఉండగా
తనలో తాను ఆలోచించుకుని బాధపడుతూ సరోజతో ఇలా అంటాడు. ఏమే సరోజ, నేను గాని నా పిసినారితనంతో డబ్బులకు ఆశపడి తూకం తప్పుగా తూయకుండా సరిగ్గా తూసి కూరగాయలు అమ్మి ఉంటే ఈ పాటికి మన జీవితం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగేది. కాని నేను డబ్బుకి కక్కుర్తిపడి ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదించాలని అనుకున్నాను. కాబట్టి నాకు ఆ దేవుడే అసలు వ్యాపారమే లేకుండా చేశాడు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సరోజ ఇలా అంటుంది. అయ్యా, నేను నీకు ముందే హెచ్చరించాను, నువ్వు చేస్తుంది తప్పు అని. కాని నువ్వు నా మాట వినలేదు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఇప్పటికైనా నీ తప్పు నీకు తెలిసింది. అలాగే నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నావు. కాబట్టి నువ్వు మంచిగా మారావు. కాబట్టి నీకా దేవుడు బ్రతకడానికి తప్పకుండా ఏదో ఒక మంచి మార్గం చూపిస్తాడు అని భర్తకి సర్ది చెప్పి ఓదారుస్తుంది. అలా కొద్ది రోజుల్లోనే మళ్ళీ పోలయ్య ఊరి వాళ్ళందరికీ తను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి తన కూరగాయల వ్యాపారాన్ని ఏ తప్పు లేకుండా, అలాగే తన ఇంట్లో బయట ఎక్కడా పిసినారితనం చూపించకుండా తనకి ఉన్నంతలో తనకు తోచినంత సాయం చేస్తూ తన భార్యతో కలిసి ఆనందంగా జీవనం సాగించేవాడు. అనగనగా కృష్ణరాయపురం అనే ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. ఆ ఊరిలోని ఆ ఊరి గ్రామ సర్పంచ్ అయిన కృష్ణారావు కూడా వ్యవసాయం చేస్తూ ఊరి ప్రజల బాగోగులు చూసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అలా ఒకరోజు కృష్ణారావు తన దగ్గరున్న పెద్ద పాలేరుతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఒరే రంగా, నువ్వు ఈ రోజుకి పొలంలోకి వెళ్ళొద్దురా. నాకు ఒంట్లో కాస్త నీరసంగా ఉంది. నువ్వు నాకు చేదోడు వాదోడిగా ఈ రోజుకి ఇంట్లోనే ఉండు. ఆ చిన్నపాలేరు మల్లయ్యని ఈ రోజుకి పొలం పని చూసుకోమని చెప్పు. అయ్యా, ఈరోజు పొలం పని కాస్త ఎక్కువగా ఉందయ్యా. నేనుగాని వెళ్ళకపోతే ఆ చిన్నపాలేరు మల్లయ్య అసలు ఏమీ పట్టించుకోకుండా పొలంలో ఉన్న పని వాళ్ళందరితో సోది కొడుతూ ఉంటాడు. ఒరే రంగా, ఈ రోజుకి ఎలాగోలా వాడిని ఆ పొలం పని చూసుకోమని చెప్పరా. నాకు ఒంట్లో కాస్త నలతగా ఉందని చెప్పాను కదా. ఈ రోజుకి నువ్వు నాతో పాటు ఇంట్లో ఉండు అని కసురుకుంటూ చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక పెద్ద పాలేరు చేసేదేమీ లేక చిన్నపాలేరుకి పొలం పని అప్పచెప్పి తను కూడా కృష్ణారావుకి సహాయంగా ఇంట్లోనే ఉండిపోతాడు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు కృష్ణారావు భార్య అలివేలు బాధపడుతూ ఇంట్లో కూర్చొని ఉండగా పెద్దపాలేరు వెళ్ళి ఇలా మాట్లాడతాడు. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా బాధపడుతున్నారు? అయ్యగారు మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచినా కూడా మీరు ఆయన మాట కూడా పట్టించుకోకుండా అంత పరధ్యానంగా ఉన్నారేంటమ్మా? ఆ మాటలు విన్న అలివేలు కంట్లో నుంచి కన్నీరు కారుస్తూ ఇలా అంటుంది. మరేం లేదురా రంగా, మాకు 3 కొడుకులున్నారు. వాళ్ళు బాగా చదువుకుంటే మమ్మల్ని ముసలి వయసులో బాగా చూసుకుంటారని వాళ్ళని మేము కష్టపడి చదివించాం. కాని వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడి మమ్మల్ని కూడా పట్టించుకోవడానికి తీరిక లేకుండా పోయింది అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు పెదపాలేరు అలివేలుని ఓదార్చుతూ ఇలా అంటాడు. అమ్మా, మీరు బాధపడవద్దు. మీరలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. మీ కొడుకులు ఎప్పుడో ఒకరోజు మిమ్మల్ని చూడడానికి ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. ఎప్పుడురా వాళ్ళు వచ్చేది? మేము చచ్చాక మా తల కొరివి పెట్టడానికొస్తారా అని కాస్త గట్టిగా మాట్లాడుతుంది. ఇంతలో ఆ మాటలు విని కృష్ణారావు బయటికొచ్చి ఇలా అంటాడు. ఆయన మీ అమ్మగారికి ఎన్నిసార్లు చెప్పినా దాని 3 కొడుకుల గురించి ఆలోచించడం మానదు. వాళ్ళకి మేము అవసరం లేదు. వాళ్ళకి డబ్బే కావాలి. అలాంటప్పుడు అలాంటి వాళ్ళు కూడా మాకు అవసరం లేదు. వాళ్ళ గురించి ఆలోచించి దీని ఆరోగ్యం పాడవుతుంది. కాని వాళ్ళు మాత్రం దీని గురించి ఆలోచించడం లేదు. అయ్యా, మీరలా కఠినంగా మాట్లాడుతున్నారు గాని తల్లి మనసు మాత్రం ఎప్పుడూ పిల్లల గురించి ఆలోచిస్తుందయ్యా. మీరు ఒక్కసారి చెప్పండయ్యా, మీకు మాత్రం మీ పిల్లల్ని చూడాలని లేదా? నాక్కూడా నా కొడుకుల్ని కోడల్ని చూడాలని ఉంది. కాని ఏం చేస్తాంరా, మాకు మాత్రమే వాళ్ళని చూడాలని అనిపిస్తే సరిపోతుందా? వాళ్ళకు కూడా మమ్మల్ని చూడాలని అనిపించాలి కదా. ఎన్నిసార్లు కబురు పెట్టినా ఉత్తరాలు రాసినా వాళ్ళు మాత్రం పట్టించుకోరు. అయినా వాళ్ళని నాతో పట్టుపట్టి
నాతో వాదించి మరీ పై చదువులు చదివించిన మీ అమ్మగారిదే తప్పు. అదేంటయ్యా అలా అంటావు? పిల్లల్ని బాగా చదివించాలని అనుకోవడం తల్లి కన్నా తప్ప? పిల్లలు బాగా చదివితే, మంచి స్థాయిలో స్థిరపడితే వాళ్ళు పై స్థాయికి వెళ్లి మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారనుకున్నాను కాని మనల్ని పట్టించుకోలేనంత తీరిక లేకుండా పోతుందని అనుకోలేదు. అలా ఇద్దరు భార్యాభర్తలు పిల్లల గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళని ఓదార్చుతూ పెదపాలేరు ఇలా అంటాడు. అమ్మగారు, అయ్యగారు, నా చిన్నప్పటి నుంచి నేను మీ దగ్గరే పాలేరుగా పనిచేస్తున్నాను. మీరు ఎంత మంచివారో నాకు బాగా తెలుసు. ఇలాంటి మంచివారిని చూడడానికి కూడా తీరిక లేకుండా పోయిన మీ పిల్లలని ఎలాగైనా మిమ్మల్ని చూడడానికి ఈ ఊరు రప్పించి మీతో పాటు 1 నెల రోజులు ఉండేలా చేస్తాను. అలాగే వాళ్లే మీకు సేవలు చేసేటట్టు కూడా చేస్తాను. ఆ మాట విన్న అలివేలు సంబరపడుతూ సంతోషిస్తూ ఆత్రంగా పాలేరుతో ఇలా అంటుంది. నిజంగా రంగా, నా కొడుకు కోడలు నా దగ్గరికి వస్తారా? నన్ను చూడ్డానికి నా ఇంటికి వస్తారా? నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు చెప్పింది వింటుంటే నాకు సంతోషం ఆగడం లేదురా. వాడి మొహం! వీడేంటి నా కొడుకుల్ని ఈ ఊరు రప్పించడమేంటి? వాళ్ళు కనీసం మాతో మాట్లాడడానికే తీరిక లేకుండా ఉన్నారు. అలాంటి వారు 1 నెల రోజులు మన ఊరు వచ్చి మనతో పాటు ఉంటారా? అదంతా వీడు నిన్ను సంతోషపెట్టడం కోసం అలా చెబుతున్నాడంతే. రంగా, చెప్పు. మీ అయ్యగారు చెప్పినట్టు నువ్వు నా సంతోషం కోసం నా కొడుకులొస్తారనంటున్నావా? లేదంటే నిజంగానే నా కొడుకులు నన్ను చూడ్డానికి నా ఇంటికి వస్తారా? అమ్మా, నన్ను నమ్మండి. నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. నేను మాట ఇస్తే తప్పను అని మీకు బాగా తెలుసు. నేను మీకు మాట ఇచ్చాను కదా, మీ కొడుకుల్ని 1 నెల రోజులు మీ ఇంట్లో మీ దగ్గరే మీ కళ్ళ ముందు ఉండేటట్టు చేస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అయినా సరే అలివేలు కొడుకులు తనని చూడ్డానికి ఇంటికి రారు. అలా ఒకరోజు అలివేలు దగ్గరికి వాళ్ల పెదపాలేరొచ్చి అలివేలుతో ఇలా అంటాడు. అమ్మగారు, అమ్మగారు, రేపు మీ 3 కొడుకులు, మీ 3 కోడళ్ళు కలిసి మిమ్మల్ని అయ్యగారిని చూడడానికి మీ ఇంటికి వస్తున్నారు. ఒరే రంగా, నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగానే నా కొడుకులు కోడళ్ళు నా ఇంటికి వస్తున్నారా అని కాస్త ఆశ్చర్యంగా కాస్త సంతోషంగా అడుగుతుంది అలివేలు. అవునమ్మా, నిజంగానే నీ కొడుకులు కోడలు మిమ్మల్ని చూడ్డానికి మీ ఇంటికి వస్తున్నారు. వెంటనే మీరు వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేసి వాళ్ళు వచ్చేసరికి సిద్ధంగా ఉంచండి అని అలివేలుని హడావిడి చేసి అక్కడ్నుంచి పంపిస్తాడు. ఆమె వంటగదిలోకి వెళ్లి కొడుకు కోడలికి ఇష్టమైన వంటకాలన్నీ చేయటం మొదలు పెడుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం 3 కొడుకులు 3 కోడళ్ళు కృష్ణారావు ఇంటికి వస్తారు. వాళ్లని చూసి అలివేలు కృష్ణారావు ఆనందానికి అవధం లేకుండా పోతాయి. ఇంకా అలివేలు విషయమైతే చెప్పనక్కర్లేదు. కొడుకులు కోడల్ని చూసి ఆనందంలో ఉబ్బితబ్బిబ్బైపోతుంది. అలా అలివేలు కొడుకులకి కోడళ్ళకి ఇష్టమైన వంటలు చేసి వాళ్లకి తన చేతితో తాను వడ్డిస్తూ కబుర్లు చెబుతూ రోజులు గడుపుతూ ఉంటుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కొడుకులు కోడళ్ళు కృష్ణారావుకి అలివేలుకి సేవలు చేస్తూ 1 నెల రోజులు గడిపేస్తారు. అలా ఒకరోజు కృష్ణారావు తన పెదపాలేరుని పిలిచి ఇలా మాట్లాడతాడు. హోరే రంగా, నేను గత 2 సంవత్సరాలుగా నా కొడుకులకి కోడళ్ళకి ఉత్తరాలు రాసి కబుర్లు పెట్టి అలసిపోయాను. అయినా సరే వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని చూడ్డానికి నా ఇంటికి రాలేదు. కాని నువ్వేం మంత్రం వేశావో, ఏ మాయ చేశావో తెలియదు కాని నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళని మమ్మల్ని చూడ్డానికి మా ఇంటికి రప్పించావు. ఏం చెప్పి వాళ్ళని మా ఇంటికి రప్పించావురా అని కాస్త అనుమానంగా అడుగుతాడు. ఆ మాట విన్న పెద్దపాలేరు చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. మరేం లేదయ్యా, మీ కొడుకులు కోడళ్ళకి డబ్బు సంపాదనలో పడి తీరిక లేకుండా పోయింది. అందుకే వాళ్ళు మిమ్మల్ని చూడ్డానికి మీ దగ్గరికి రావడం లేదు. కావున నేనే వాళ్ళుగాని మిమ్మల్ని చూడ్డానికి రాకపోతే మీ ఆస్తంతా అనాథాశ్రమానికి రాసేస్తారని, మీ 3కి చిల్లి గవ్వ కూడా రాదని మీరు చెప్పమన్నారని చెప్పి ఒక ఉత్తరం రాసి పంపించాను. ఆ ఉత్తరం చూసి మీ కొడుకులు కోడళ్ళు
మీరు ఎక్కడ మీ ఆస్తంతా అనాథాశ్రమానికి రాసేస్తారో అని భయపడి ఆతృతగా మిమ్మల్ని చూడ్డానికి వచ్చేశారు. అది సరేరా, మమ్మల్ని చూడ్డానికి రమ్మన్నావు, వచ్చారు కాని మాతో పాటు నెల రోజులెందుకున్నారా? ఓహో అదా, వాళ్ళు ఇంటికి వచ్చాక ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఎవరైతే మిమ్మల్ని నెల రోజులు మీకు సేవలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటారో వాళ్ళకే మీ ఆస్తిలో కాస్త ఎక్కువ వాటా ఇస్తారని రహస్యంగా చెప్పాను. వాళ్ళు అదే నిజం అనుకుని మీతో పాటు నెల రోజులు ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు. ఇంతలో ఆ మాటలు విని అలివేలు అక్కడికి వచ్చి ఇలా అంటుంది. ఓహో, ఇదా సంగతి. వాళ్ళింకా మా మీద ప్రేముండి మమ్మల్ని చూడ్డానికి వచ్చారేమో అనుకున్నాను. కాని వాళ్ళు డబ్బుపై ఆశతో మా దగ్గరికి వచ్చారన్నమాట అని కాస్త బాధపడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో వాళ్ల కొడుకులక్కడికొచ్చి అలివేలుతో ఇలా అంటారు. అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే మేము మొదట్లో డబ్బుపై ఆశపడి మిమ్మల్ని చూడడానికి వచ్చాము. కాని ఇక్కడికి వచ్చాక నెల రోజులు మీతో పాటు ఉండి ఈ ఊరిని చూస్తే తెలిసింది మీరు మమ్మల్ని ఎంత కష్టపడి పెంచారో, అలాగే మా చదువు కోసం నువ్వు, నాన్న ఎంత కష్టపడ్డారో అని ఈ ఊరిలో ప్రజలు పడే కష్టం చూస్తే మాకు అర్థమైంది. కావున మేము ఇక నుండి ఎక్కడికి వెళ్ళము. నిన్ను, నాన్నని మేమే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. ఇంతవరకు మీ దగ్గరికి మిమ్మల్ని చూడ్డానికి రాకుండా మిమ్మల్ని బాధ పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి అని క్షమాపణ కోరుతారు. అప్పుడు కృష్ణారావు ఇలా అంటాడు. ఒరే రాము, సోము, భీము, చూడండి, మీరు మాతో పాటు ఉండి ఈ వ్యవసాయం చేస్తూ కష్టపడి పనిచేయడానికా మిమ్మల్ని అంత కష్టపడి చదివించింది? మీరు మాలాగా బాధపడకూడదని కదా మిమ్మల్ని బాగా చదివించి మంచి ఉద్యోగంలో స్థిరపడేటట్టు చేశాం. మరి అలాంటప్పుడు మీరు మాతో పాటు ఉంటే మిమ్మల్ని అంత పెద్ద చదువులు చదివించి ప్రయోజనమేంటి? నాన్న, మీరే కదా మేము మీతో పాటు లేవని బాధపడుతున్నారు. మళ్ళీ మీరే ఇప్పుడు మమ్మల్ని ఉద్యోగాలు చేయమని చెబుతున్నారేంటి? ఒరేయ్, మేం మిమ్మల్ని ఉద్యోగాలు మానేసి మా దగ్గరే ఉండమని చెప్పట్లేదు. కనీసం పండక్కో పబ్బానికో ఒక్కసారైనా ఈ ముసలి ప్రాణాల్ని చూడడానికి రండి. ఆ పండగ 3-4 రోజులు మాతో పాటు సరదాగా గడిపి మరలా మీ ఉద్యోగాలకి మీరు వెళ్ళిపోండి. అలా అయితే మీరు కూడా మమ్మల్ని చూసినట్టు ఉంటుంది, మాకు కూడా మీతో పాటు హాయిగా గడిపినట్టు ఉంటుంది. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు, మాకు మిమ్మల్ని చూడలేదనే బాధ ఉండదు. ఆ మాటలు విని ముగ్గురు కొడుకులు ఆ ఒప్పందానికి ఒప్పుకుంటారు. అప్పుడు పెద్ద పాలేరుతో ఇలా అంటాడు. అమ్మయ్యా, మా అయ్యగారు, అమ్మగారు వాళ్ళ కొడుకులతో కలిసిపోయారు. మా అయ్యగారి కుటుంబం ఇప్పటినుంచి హాయిగా ఆనందంగా ఉంటారు. నాకు మా అమ్మగారి కళ్ళల్లో చూసే బాధ ఉండదు అని చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడు కృష్ణారావు ఇలా అంటాడు. ఒరే రంగా, ఇదంతటికీ మూలకర్త నువ్వే. నీ వల్లే ఈరోజు నా కొడుకులు, కోడళ్లతో నేను, నా భార్య ఇంత ఆనందంగా ఉన్నాం. నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించి నా ముగ్గురు కొడుకుల్ని, కోడల్ని నా దగ్గరికి వచ్చేలా చేశావు. అలా చేయడం వల్లే వాళ్ళు మమ్మల్ని చూడ్డానికి మా దగ్గరికి వచ్చి మేం పడే బాధ అర్థం చేసుకుని ప్రతి పండక్కి, పబ్బానికి మమ్మల్ని చూడ్డానికి వస్తామని చెప్పారు. నువ్వేగాని నీ తెలివితేటలు ఉపయోగించి వాళ్ళని రప్పించకపోతే ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. నీ తెలివితేటలకు నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని పెదపాలేరు తెలివితేటలకి కృష్ణారావు మెచ్చుకుంటాడు. అలా అక్కడున్న వాళ్లందరూ ఆ పెదపాలేరు తెలివితేటలని అభినందిస్తారు. ఆ పెదపాలేరు తెలివితేటల వల్ల కృష్ణారావు, అతని భార్య అలివేలు ప్రతి పండక్కి తన కొడుకులు, కోడళ్లు తన ఇంటికి రావటం వల్ల భార్యాభర్తలిద్దరూ వాళ్లతో గడిపిన తీపి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవారు.